ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఒక స్త్రీ వల్ల మీ జీవితమే పూర్తిగా మలుపు తిరగబోతుంది. మరి ఇంతకీ కన్యా రాశి వారికి ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, మీ జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుంది, ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రాబోయే రోజుల్లో కన్యా రాశిలో జన్మించిన జాతకులు ఎన్నో మార్పులను చూడబోతున్నారు. అయితే ఈ యొక్క రాశివారి జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఎప్పుడు చూసినా కూడా కష్టాలను మీరు ఎదుర్కొంటూనే ఉంటారండి. కన్యా రాశి వారు చాలా ఓర్పుగా ఉండే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా చాలా పద్ధతిగా చాకచక్యంగా ఉంటారు. ఎవరి గురించి కూడా ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా తప్పుగా ఆలోచించరండి, తప్పు మాటలు మాట్లాడరు. ఒక విషయం గురించి డీప్గా పూర్తిగా తెలుసుకున్నాక మాత్రమే అది వ్యక్తి గురించి అయినా సరే, ఏదైనా ఒక పనికి సంబంధించిన అంశమైనా సరే ఒక నిర్ణయానికి అప్పుడే వస్తారండి. ఎదుటి వ్యక్తి ఏదైనా మాట అన్నగానే కన్యా రాశిలో జన్మించిన జాతకులు తిరిగి మాటలు అనడం కానీ, లేదంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా దూషించడం లాంటి పనులు చేయడం కానీ అస్సలు చేయరు. అలాగే ఎవరిని కూడా అనవసరంగా ఎటువంటి మాటలు అనడం చేయరు ఈ రాశివారు. వీరికి ఎక్కువగా కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపాన్ని మాత్రం కంట్రోల్గా ఉంచుకుంటే వీరి ఎంత మంచివాళ్ళు ఎవ్వరూ ఉండరండి. కన్యా రాశి వారు కోపం వల్ల ఓవరాల్గా అంటే చాలా సఫర్ అవుతూ ఉంటారండి. వీరికి చెప్పాలంటే ఈ రాశి వారికి ఈ సమయంలో మీరు మీ యొక్క కోపాన్ని కంట్రోల్గా ఉంచుకుంటే మీకు అన్ని అవకాశాలు వస్తాయండి. అదృష్టం కూడా మీ ఇంటి తలుపు తడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీ యొక్క సమయంలో మీకు ధన సమస్య అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడైతే మీకు భగవంతుడు అనుగ్రహాన్ని సంబంధించి ఏదో ఒక రూపంలోనండి ఆయనకు అనుగ్రహంతో ఏదో ఒక రూపంలో తప్పకుండా మీకు డబ్బు అనేది చేతికి అంది వస్తుందండి. ఇప్పటి వరకు అన్ని విధాలుగా మీకు దైవానుగ్రహం బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి చూసుకుంటే కొంతమంది ఎప్పుడు కూడా అండి కష్టాల విభులో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కానీ ఆ కష్టాలకు కారణం ఏమిటంటే కొన్నిసారి మీరు భగవంతుడిపై భక్తి శ్రద్ధ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల, ఇంకా మీరు చేసే చిన్న మిస్టేక్స్ వల్ల మీకు కష్టాలను కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశి వారికి కొద్దిపాటి అనుమానం అనేది ఉంటూనే ఉంటుందండి. అయితే ఈ అనుమానం బయట వారికి కనపడకుండా జాగ్రత్త పడతారు. అలాగే ఎవరైనా సరే ఏదైనా చెప్పినా కూడా నమ్మరండి. ప్రతి ఒక్కటి కూడా వీరు కళ్ళతో చూస్తేనే నమ్ముతారు. ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ కన్యా రాశి వారు. ఎప్పుడు కూడా ఈ రాశి వారు ఉత్సాహంగా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. మంచి ఆలోచన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలు చేస్తుంటారు. తమ యొక్క తెలివితేటలను ప్రదర్శించి పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. ఈ కన్యా రాశి వారికి తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే వీరు చూడడానికి అమాయకంగా ఉంటారు కానీ చాలా తెలివిగలవారు. వీరికి రాబోయే రోజులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ రాశి వారు పిల్లల్ని పెంచే విధానం కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. క్రమశిక్షణతో పెంచుతారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు రాబోయే రోజుల్లో ఒక స్త్రీ కారణంగా వీరికి మంచి జరిగే అవకాశం ఉంటుందండి. ఇంతకు ఆ స్త్రీ ఎవరనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తప్పకుండా తెలుసుకుందాం. అయితే దానికంటే ముందుగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రాబోయే రోజుల్లో మీరు శుభ ఫలితాలను అందుకోబోతున్నారు కన్యా రాశి వారు. అలాగే మీరు పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది. మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా చిన్న సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయండి. అయితే ఇవి ఎవరికి చెప్పుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఈ పరిస్థితిని మీరు దైవారాధన చేసి తప్పించుకోవచ్చు కన్యా రాశి వారు. ఇకపోతే ఈ యొక్క నెల అనేది మీకు చాలా అనుకూలంగా ఉందని మీరు ఇప్పటివరకు చూసి ఉండొచ్చండి. చాలా అనుకూలంగా ఉండొచ్చు, లేదంటే కొంతమందికి మధ్యస్థంగా ఉండొచ్చు. కానీ ఇక నుంచి మీ జీవితం పూర్తిగా మారబోతుంది. దైవ దర్శనం చేసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే భగవంతుడి ఆరాధనకి కూడా ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. బంధువుల ఇంటికి వెళ్తారు. అలాగే పరిచయాలు పెరుగుతాయి. ఈ సమయంలో ఈ యొక్క రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ టైంలో బంధుమిత్రులతో కొన్ని చిన్న సమావేశాలు అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఈ రాశి వారికి. ఇక కుటుంబానికి సంబంధించిన అంశాల్లో కూడా చిన్న అంశాలను ఎక్కువగా ఆలోచించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఎక్కువ ఆలోచన చేయడం అనేది మానుకోవాలి. ఎవరైనా కొత్తగా పరిచయమైన వారు, అదేవిధంగా పరిచయమైన వారు కానివ్వండి, బంధుమిత్రులు కానివ్వండి, ఎవరైనా ఒక మాట అంటే మీరు తొందరగా స్పందించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే కోపం ఎక్కువగా
వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు కొన్ని విషయాలు చూసుచున్నట్లు అసలు మీ కంటికి కనిపించినట్లు ఉంటే మీకే మంచిదండి. అటువంటి పరిస్థితులు మీరు పట్టించుకోకుండా ఉంటే కనుక ఫ్యూచర్లో మీరు తలదించుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. ఇక ఇలా చేసినట్లయితే మీ బంధుమిత్రులు, స్నేహితుల మధ్య కూడా మీకు ప్రేమానురాగాలు ఎక్కువ అవుతాయి. ఈ రాశిలో ఉన్నవారు ఇప్పటికే ఎవరైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖపడతాయండి. అయితే ఈ యొక్క రాశి వారికి ఈ నెల మంత్ ఎండింగ్లో మీకు పనుల్లో మీరు చాలా బిజీగా అవుతారండి. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా లాభాలను చూస్తారు. మీరు సొంతంగా అన్న ఇల్లు కట్టుకుంటారు, లేదంటే ఉన్న ఇంటిని మీరు అంటే ఎవరైనా కట్టి ఉన్న ఇంటినే మీరు సొంతం చేసుకుంటారండి, ఇల్లు లేని వారికి మాత్రం. అయితే మీ సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నట్లయితే కనుక అది కూడా లాభాలను బాట పట్టే విధంగా ఉంటుంది. అలాగే మీకు అన్ని రకాలుగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని జ్యోతిష శాస్త్ర నిపుణులు అంచనా వేసి మరీ చెప్పడం జరుగుతుంది. ఇకపోతే చాలా రోజులుగా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యకు రాబోయే రోజుల్లో పరిష్కారం జరుగుతుంది. అది వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కానీ, లేదా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం కానీ, ఏదైనా సరే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఇప్పటికీ మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే ఎవరైనా డబ్బులు అప్పుగా అడుగుదామనుకుంటే అటువంటి పరిస్థితి కూడా లేకుండా ఈ రోజున మీకు డబ్బు చేతికి అందే ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా మీకు దైవం తోడుగా ఉంటుందండి. అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఈ సమయంలో మీ జీవితం మారుతుంది. ఆమె వల్ల మీకు ధన లాభం కలుగుతుంది. ఆ స్త్రీ ద్వారా మీరు ఏదైతే ధన లాభం పొందుతారో దానివల్ల మీరు జీవితంలో ఇంకాస్త ఉన్నత స్థితికి ఎదగడానికి హెల్ప్ అవుతుంది. ఈ లాభం అనేది మీరు వెంటనే పొందకపోయినప్పటికీ కూడా ఆ స్త్రీ ఇచ్చిన ధనంతో మీరు లైఫ్లో ఉన్నతిని పొందుతారు. ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడే పరిస్థితులు కలగవండి. ఇక ఈ సమయంలో ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవు. ఆ స్త్రీ ద్వారా మీకు అంతా మేలే జరుగుతుంది. ఇలా మేలు జరగటం వల్ల ఆ స్త్రీని మీరు జీవితకాలం అంతా కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇలానే అందరికీ ఈ విధంగా జరుగుతుంది అని కాదండి, కన్యారాశిలో అందరికీ ఈ విధంగా జరుగుతుందని చెప్పలేము. ఎందుకంటే ఎవరైతే ఆర్థిక సమస్యలతో నిత్యం ఇబ్బంది పడతారో అటువంటి వారికి మాత్రమే ఈ విధంగా ఒక స్త్రీ సహాయం చేసే అవకాశం ఉందని జ్యోతిష నిపుణులు చెప్పడం జరుగుతుంది. లేకపోతే మీకు ధన సహాయం చేసే ఆ స్త్రీ ఎవరు అంటే ఆమె మీ భార్య కావచ్చు, తల్లి కావచ్చు, తోబుట్టు కూడా కావచ్చు, బంధుమిత్రులు కానీ, శ్రేయభిలాషులు కానీ, ఇలా మీకు తెలిసిన వారు ఎవరైనా కావచ్చండి. ఆమె వల్ల మీకు ఆదాయం పెరిగే ఖర్చులు కూడా తగ్గే అవకాశం కనబడుతుందండి. అయితే మీరు నిత్యం లక్ష్మీదేవి యొక్క ఆరాధన విశేషంగా చేయటం వల్ల కూడా మరింత అనుకూలమైన శుభ ఫలితాలను పొందడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల గతంలో ధనానికి సంబంధించిన ఏవైనా పనులు పెండింగ్లో ఉంటున్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ రాశి వారు ఏ వృత్తిలో ఉన్నా కూడా, ఉద్యోగంలో ఉన్నా కన్నా, మీకు విద్యార్థులైనా కూడా విశేషమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు. వారి వారి రంగాలకు సంబంధించి అనుకూలమైన ఫలితాలను అందుకుంటారు. అందుచేత ఆ స్త్రీ వల్ల మీరు పొందే అదృష్టాన్ని అసలు వదులుకోకండి. ప్రతినిత్యం కూడా దైవారాధన చేసుకుంటూ ఉండండి. ఖాళీ సమయంలో నిష్టదైవ నామస్మరణ చేసుకోండి. అదే దైవానుగ్రహం ఉంటే ఎటువంటి సమస్య నుంచైనా చాలా సులువుగా బయటపడవచ్చు. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా చేయటం వల్ల కేవలం డబ్బు సమస్య మాత్రమే కాదు, అన్ని ప్రాబ్లమ్స్ కూడా తొలగిపోతాయి. భగవంతుని యొక్క అనుగ్రహం మీకు ఉంటే ఏ సమస్య అయినా సరే మీరు ఈజీగా జయించవచ్చని నమ్మకాన్ని కలిగి ఉండాలి. అప్పుడు మీకు ఆ దైవం యొక్క అనుగ్రహం పూర్తిగా ఉంటుంది. సో చూసారు కదా కన్యారాశి వారు, ఏ స్త్రీ వల్ల మీ యొక్క జీవితం మలుపు తిరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.